చంద్రన్న మాట్లాడిన దాంట్లో విమర్శకుడు ఏం చేయాలి అంటే భావజాల పరంగా విమర్శ చేయాలా, లేకపోతే ఆ రచన పట్ల అందులో వస్తువు పట్ల వస్తువును తీసుకొని విమర్శ చేయాలా అనేది చంద్రన్న గారి ప్రసంగంలో విన్నాం. సుధాకరణ ప్రసంగంలో ఏముంది, విమర్శకునికే ఒక దృక్పథం ఉండాలి, మరి ఆ దృక్పథంతోనే విమర్శ చేయాలి అనేది సుధాకరణ చెప్పిండు. నిజంగానే మరి స్థిరమైనటువంటి ఒక దృక్పథాన్ని కలిగినటువంటి ఒక విమర్శకుడు తనకు తద్విరుద్ధమైనటువంటి దృక్పథాలను కలిగినటువంటి రచయితల యొక్క రచనల పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు, అది కూడా ఆలోచించాలి. మరి అలాంటప్పుడు ఆ రచనల్ని విస్మరిస్తాడా, నిజంగానే హక్కున చేర్చుకుంటాడా, తను నమ్మేటువంటి సిద్ధాంతాలు ఆచరిస్తూ తనకున్నటువంటి దృక్పథ నేపథ్యంలో నుంచే ఆ రచనను చూసి ఇందులో ఈ దృక్పథం లేదు అని విమర్శ చేస్తాడా? ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయమే. అంటే ఇది కూడా ఒక క్లిష్టమైనటువంటి విషయం కూడా. అంటే విమర్శకునికి ఉండాల్సినటువంటి దృక్పథము స్థిరంగా ఉండాలా. ఉదాహరణకి సుధాకరన్నే తీసుకుందాం. సుధాకరన్న మార్క్సిస్టు దృక్పథాన్ని ఆ భావజాలాన్ని కలిగి ఉన్నాడు. అంటే తను ఎటువంటి రచనల్ని విమర్శకు నిలబెట్టగలుగుతాడు? అటువంటి సాహిత్యాన్ని మాత్రమే, అటువంటి రచనల్ని మాత్రమే విమర్శకు నిలబెట్టగలుగుతాడు. అందులో ఉన్నటువంటి లోటుపాట్లను, అందులో ఉన్నటువంటి వాటిని విషయాలని విశ్లేషించగలుగుతాడు. మరి అటువంటి దృక్పథం లేనటువంటి ఇతర భావజాలాలు ఉన్నటువంటి అంటే మార్క్సిస్ట్ భావజాలం లేనటువంటి వాళ్ళ రచనలని తీసుకోగలుగుతాడా? అంటే స్వీకరించేటువంటి మనస్తత్వం ఉంటుందా ఆ విమర్శకునికి? మరి ఉండకపోతే కొంత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి కదా. మరి దాని పరిష్కారం ఏంటి? ఇంకొకటి క్విట్ ప్రోకో అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేసిండు. ఏంటి, నువ్వు నా గురించి రాయి, నేను నీ గురించి రాస్తా, ఇద్దరికి అవార్డులు వస్తాయి, ఇద్దరం ఊరేగుదాం. సరే, మరి ఇద్దరు మరి వాళ్ళు ఉంటే లోటుపాట్లు ఎందుకు చెప్పుకోవట్లేదు? ఇద్దరు ఊరేగాలనుకున్నప్పుడు, ఇద్దరు దగ్గర మిత్రులే అయినప్పుడు కొంత లోటుపాట్ల గురించి మాట్లాడుకుంటే, లోపాల గురించి మాట్లాడుకుంటే ఇద్దరు బాగుపడతారు కదా. ఇద్దరు రచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి కదా. ఇంకా ఈ సమాజంలో వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళ పేరన్నా మిగులుతాయి కదా. ఇట్లా ఎందుకు ఆలోచించరు? అంటే విమర్శకు ఈ రోజునటువంటి స్థానం ఎట్లా ఉంది అంటే ఇవన్నీ కూడా విమర్శను ప్రభావితం చేస్తాయి. అంటే విమర్శ యొక్క స్థానం ఉండాలంటున్నారు, విమర్శ మీద విమర్శ కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి నేనున్న నా భావజాలానికి దగ్గర ఉంటున్న వ్యక్తులని, నా మిత్రుల్ని ఒక 10 మంది తీసుకొని నేను వాళ్ళ పుస్తకాలను మాత్రమే విమర్శ చేస్తా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందులో మనం విమర్శ చేయాలనుకున్నప్పుడు మరి దృక్పథాన్ని బట్టి చేయాలా లేదా రచనను బట్టి చేయాలా? సో ఇది ఈ సబ్జెక్టు గురించి ఇంకేదైనా మాట్లాడితే బాగుండు సార్. ఇక మిగిలింది నేను ఒక్కనే కాబట్టి మనకు 7 వరకు ఈ సెషన్ ముగియాలి. ఇంకో 3 నిమిషాలు ఉన్నది. మీరు అనుమతిస్తే ఇంకొక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా. నేను ఒక 3 విభాగాలుగా నేను రాస్తున్నా ప్రస్తుతానికి విమర్శ. ఎట్లా అంటే కవి సంఘం అనేటువంటి ఒక ఫేస్బుక్ గ్రూప్లో కవిముద్ర పేరుతోటి ఒక సంవత్సర కాలంగా కేవలం తెలంగాణ కవులు రాసేటువంటి కవిత్వాన్ని మాత్రమే తీసుకొని ఒక 52 వారాల పాటు 52 వ్యాసాలు రాయడం జరిగింది. అది తెలంగాణ కవిముద్ర పేరుతోటి ఒక పుస్తకంగా వచ్చింది. ఆ పుస్తకం ఒకటి అది. రెండవది ఒక సింగిల్ పోయంని తీసుకొని, ఒకే కవితను తీసుకొని సారంగా వెబ్ మ్యాగజైన్లో ప్రస్తుతం ఇప్పుడు 2వ విడత కూడా రాస్తున్నా. ఒకే కవిత మీద రాసేటువంటి వ్యాసాలు, విశ్లేషణ వ్యాసాలు అందులో ఉన్నాయి. అవేంటంటే అన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నా. అంటే సాంకేతిక శాస్త్రాల యొక్క అన్వయము కవిత్వంలో ఎలా ఉంటుంది, వివిధ భాషా శాస్త్రాల యొక్క ఉపయోగము కవిత్వానికి ఎట్లా అన్వయించవచ్చు, ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక సింగిల్ పోయిన్ని తీసుకొని సారంగంలో రాస్తున్నా. మూడవది ఏంటంటే నాకు తెలిసిన అంటే నా పరిధి మేరకు నేను చదివినటువంటి పుస్తకాల మీద ఒక సింగిల్ కవిత్వ పుస్తకం మీద రాసేటువంటి వ్యాసాలు
మూడో విభాగం. ఇట్లా నేను 3 విభాగాల్లో రాసుకుంటూ వస్తున్నా. అయితే ఈ రాసే క్రమంలో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటో ప్రస్తావిస్తా. ఎందుకంటే విమర్శ చేసేటప్పుడు ఒక విమర్శకునికి వచ్చేటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని పరిష్కరించగలిగినటువంటి ఆ పరిష్కార మార్గాలు ఇతరులకు దగ్గర ఉంటే వాటిని పంచుకోగలిగితే ఇంకా కొంచెం విమర్శను ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు అని నేను నమ్ముతున్నా. ఏంటంటే ముందుగా ఎటువంటి ప్రణాళిక వేసుకోలేదు వ్యాసాలు రాసేటప్పుడు. ఒక సింగిల్ అజెండా ఏంటంటే కేవలం తెలంగాణ కవులను మాత్రమే తీసుకోవాలి. అదొకటే సింగిల్ ఎజెండా, వేరే ఏం లేదు. అందులో దృక్పథం లేదు, జెండర్ లేదు, కులం లేదు, మతం లేదు, ఏవి లేదు. ఈ పరిగణలో ఏవి తీసుకోలేదు. కాకపోతే నా దగ్గర ఉన్నటువంటి నాకు లభ్యమైనటువంటి పుస్తకాలను మాత్రమే, నాకు అందుబాటులో ఉన్న పుస్తకాలని, అది కూడా ఎట్లా, ఉదాహరణకు తండా హరీష్ అనేటువంటి కవి ఉన్నాడు. ఆయన రాసినటువంటి ఒక 3 పుస్తకాలు ఉన్నాయి. నీటి దీపము, ఇన్బాక్స్, గాలి లేని చోట, ఒక 3 పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ 3 పుస్తకాలను తీసుకొని ఆయన నీటి దీపం నుంచి గాలివాన వరకు తన భావజాలం ఎట్లా ఉంది, తన యొక్క దృక్పథం ఏ విధంగా మారుకుంటూ వచ్చింది, అంటే స్థిరంగానే ఉందా ఇంకా మారుకుంటూ వచ్చిందా, ఆయన ఏ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన నేపథ్యం ఏంటి. ఒక రచన చేయాలంటే ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఆధారంగా గనక మనం పరిశీలించినట్లయితే తన యొక్క కుటుంబ పరిస్థితులు, తను పెరిగేటువంటి ఊరి యొక్క వాతావరణ పరిస్థితులు అవన్నీ చూసుకొని అవి రచనలో ఎంత మేరకు ప్రతిబింబిస్తున్నాయి. అంటే ఒక కవి యొక్క రచనలో సాహిత్య జీవితము, వ్యక్తిగత జీవితం యొక్క పాళ్ళు ఎంత మేరకు ఉన్నాయి అనేది ఈ వ్యాసాలు రాసేటప్పుడు ఒక చిన్న ప్రమాణంగా పెట్టుకున్నాం. అట్లా చూసినప్పుడు అందులో రకరకాల వర్గాల నుంచి, రకరకాల కులాల నుంచి, అనేక నేపథ్యాల నుంచి వచ్చేటువంటి కవులు నాకు తారసపడ్డారు. ఇట్లా వాళ్ళు రాసినటువంటి సమగ్ర కవిత్వాన్ని విశ్లేషణకు తీసుకున్నా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కవి ఒకే స్థిరమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండి మొదటి కవిత నుంచి ఇప్పుడు ప్రస్తుతం నేను వ్యాసం రాసేంత వరకు ఉన్నటువంటి ఇప్పుడు రాసేటువంటి కవిత వరకు పరిశీలించి చూసుకున్నట్లయితే ఆయన ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి లేడు, ఒక స్థిరమైనటువంటి దృక్పథాన్ని కలిగి లేడు. 52 మంది గురించి రాసిన 52 మందిలో దాదాపు అందరూ అలాగే ఉన్నారు, బహుశా అలాగే ఉంటారేమో. ఎందుకు అంటే వాళ్ళ మీద రకరకాల ఉద్యమాల ప్రభావం ఉంది, రకరకాల వాదాల ప్రభావం ఉంది. స్త్రీవాదం వచ్చింది, దానికి అనుగుణమైనటువంటి కవిత్వం రాసిళ్ళు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, దాంట్లో నుంచి కవిత్వం రాసిళ్ళు. బీసీ వాదం వచ్చింది, దాంట్లో నుంచి కవిత్వం రాసిళ్ళు. దళిత వాదం వచ్చింది, దాంట్లో నుంచి కవిత్వం రాసిండు. అంటే ఒకటే కవి ఏ వాదం వచ్చినా, ఏ ఉద్యమ ప్రభావం ఉన్నప్పుడు ఆ ప్రభావాల యొక్క ప్రభావం చేత ఆ కవిత్వం రాసుకుంటూ పోయిండు. మరి ఇట్లా చూసుకున్నప్పుడు మరి ఆయన నేను ఏ విధంగా ఒక స్థిరీకరించగలుగుతా ఫలానా అని, ఒక ముద్ర ఎలా వేయగలుగుతా? అంతర్లీనంగా ఒక భావజాలం ఉంటుందా ఆ కవికి. ఏది రాసినా ఆయన స్త్రీవాదం నేపథ్యంలోంచి రాసినా, దళితవాద నేపథ్యంలోంచి రాసినా కానీ అంతర్గతంగా ఆ కవి యొక్క ఒక దృక్పథం అయితే తనకు ఉంటుంది, ఒక ధార అయితే తనకు ఉంటుంది. ఎట్లా రాస్తారు? ఉదాహరణకు జూపాక సుభద్ర ఉంది. జూపాక సుభద్ర ఏం రాసింది అంటే దళిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక కవయిత్రి, స్త్రీ కనుక స్త్రీ సమస్యల పట్ల స్పందించాలి. మరి మెజారిటీగా ఉన్నటువంటి స్త్రీలు అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించినటువంటి స్త్రీల గురించి మాట్లాడలేదు. ఎప్పటి వరకు? ఆమె రాసేంత వరకు, ఆమె మాట్లాడేంత వరకు. ఉంటే ఒకరిద్దరు ఉండొచ్చేమో, కానీ భావజాల పరంగా ఖచ్చితంగా ఇది మాది కవిత్వం అని చెప్పేంత బలంగా రాయలేదు. తనేమన్నది, మీరు తెచ్చినటువంటి స్త్రీవాదంలో మేము లేము, ఆ స్త్రీవాదంలో మేము కూడా స్త్రీలమే కదా, మేము లేము, కాబట్టి మా జీవితాల గురించి ఎవరు రాయాలి, మేమే రాసుకోవాలి. అట్లా ఏమైంది? స్త్రీవాదంలో కూడా దళిత స్త్రీవాదం వేరేయండి. అంటే రాసేటువంటి వ్యక్తుల యొక్క ఎవరైతే రాస్తున్నారో, అంటే వాళ్ళు ఏ నేపథ్యాల నుంచి ఎదిగి వచ్చిల్లో వాళ్ళు కేవలం అదే నేపథ్యం నుంచి, అదే జీవితం నుంచి ఈ సమాజాన్ని చూసుకుంటూ వాళ్ళ రచనలు చేస్తారు. మరి అట్లాంటప్పుడు ఆ మార్జినలైజ్డ్ పీపుల్ గురించి వాళ్ళు రాయాలి. మళ్ళీ అందులోంచి ఎదిగి వచ్చేటువంటి కవులు, రచయితలు మాత్రమే
ఆ సాహిత్యాన్ని రాయగలుగుతారు. ఇది నేను ఈ 52 వ్యాసాల్లో కూడా ఇది నేను గమనించినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే కొంతమందికి వస్తు స్పష్టత బాగా ఉంది, అంటే ఏం రాయాలి అనే దాని మీద స్పష్టత ఉంది, కానీ ఎలా రాయాలో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా ఒక వస్తువుని కవిత్వంగా చేయవచ్చు అనే దాంట్లో కొంత వెనక ముందు ఉన్నటువంటి చూసినప్పుడు అందులో అన్న ప్రస్తావించిన అవనిస్త్రీ కూడా ఉన్నాడు. అందుకనే అంటే రాసేటువంటి విమర్శకునికి అవనిస్త్రీ మంచి మిత్రుడే, ఆయన ధిక్కార స్వభావం కలిగినటువంటి కవినే, పాట అద్భుతంగా రాయగలుగుతాడు, పాడగలుగుతాడు. కానీ ఆ ధిక్కార స్వరంలో మరి కవిత్వం పాలు ఎంత ఉంది ఆ వస్తువులు అనేది కూడా విమర్శకుడు చూడాలి కదా. అట్లాంటప్పుడు అటువంటి విమర్శను కనుక తీసుకున్నప్పుడు నిర్ద్వందంగా ఖచ్చితంగా ఏం చెప్పుకున్నాము, ఇందులో టెక్నిక్ లేదు. మరి లేదు అనుకున్నప్పుడు ఎక్కడ లేదు, ఎందుకు లేదు అనేది కూడా చెప్పాలి. అట్లా చూసుకున్నప్పుడు అతని యొక్క సింగిల్ పోయమ్ని తీసుకొని ఎక్కడైతే ఈ లోపం ఉందో ఇవి సరి చేసుకుంటే ఇది బాగుంటుంది అనేటువంటి దాన్ని అందులో ప్రస్తావించిన. అందుకేం చేసిన, మొత్తం కవితను తీసుకొని ఇందులో లీనియేషన్ అనే టెక్నిక్ లేదు. అంటే మొదటి నుంచి చివరి వరకు ఒకటే పారాగ్రాఫ్ ఉంటుంది. అంటే చెప్తున్నటువంటి వస్తువుల్లో కొన్ని చిన్న చిన్న విభాగాలు ఉంటాయి. ఒక విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు కొంత మలుపులు కూడా ఉంటాయి కదా, దాన్ని వేరువేరుగా చెప్పట్లేదు ఆ కవి, వరుసగా రాసుకుంటూ పోతున్నాడు. మరి చెప్పేటువంటి విషయాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఆ పాద విభజన లేదు, ఆ పారాగ్రాఫ్ విభజన లేదు, దీన్ని ఇంగ్లీష్లో లీనియేషన్ అంటారు. ఈ టెక్నిక్ లేదు అని చెప్పినాం అక్కడ. ఒకవేళ ఇది ఉంటే ఆ కవిత ఎంత బాగుంటుందో అని ఒక సూచాయగా, అంటే ఇది ఫైనల్ కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది. కాబట్టి ధిక్కారమైనటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక కవి, ప్రజాకవి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తగిలించుకోవాలని ఆతృత పడుతున్నటువంటి ఒక కవి, ఇది కూడా చిన్న చిన్న విషయాలే కదా, ఇవి కూడా చూసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కవిత్వం అనే అటువంటి విమర్శ కూడా, అంటే చాలా కటువుగా కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే విమర్శ చేసేటప్పుడు ఈయన మనవాడ కాదా అనే దాన్ని పక్కన పెట్టి మనము ఆ రచనలో ఉన్నటువంటి అసలు సారం ఏంటి, అసలు ఇది పనికొస్తుందా రాదా, ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే అప్పటికే 2 పుస్తకాలు వేసినాడు, ఆయన 3వ పుస్తకం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ 3వ పుస్తకంలో కూడా సేమ్ ఆపదలో ఎట్లా ఉందో ఆ 3వ పుస్తకంలో అట్నే ఉంది. అప్పటికి ఇంతకాలం వరకు ఇప్పటి వరకు కూడా, అంటే బహుశా ఇప్పుడు మిగతా సోదర మిత్రులు ఏమన్నారంటే సృజనకారునికి విమర్శను తట్టుకునేటువంటి గుణమో ఆ స్వభావమో లేదు అంటున్నాడు. కానీ అవనస్త్రీకి చాలా ఉంది.